కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని తుంగభద్ర ప్రాజెక్ట్ సబ్ డివిజన్ కార్యాలయం ముందు సిపిఐ నాయకులు ధర్నా చేపట్టారు. తుంగభద్ర డ్యాం నుంచి వృధాగా పోతోన్న నీటిని కుంటలకు, చెరువులకు మళ్లించి రైతులకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వృధాగా పోతోన్న పట్టించుకోకుండా ఎల్ఎల్సీ అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. తుంగభద్ర డ్యాం 19వ నంబర్ గేట్ కొట్టుకుని పోవడంతో నీరు వృధాగా పోతోందన్నారు. దీన్ని వాళ్ల రానున్న రోజుల్లో రాయలసీమ ప్రాంతం మరింత కరువు ప్రాంతంగా మారబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ డిఈ కార్యాలయం ఎల్ఎల్సి డి కార్యాలయం ఆందోళన చేపట్టడం జరిగింది. ప్రధానంగా తుంగభద్ర 19వ గేటు కొట్టుకుపోవడం వల్ల ఆ గేట్ నుంచి కొన్ని లక్షల క్యూసెక్ల నీరు ఇవాళ సముద్ర పాలవుతున్నా వృధా అవుతున్నాయని చెప్పి బాధతో ఆవేదన చెంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాగు రైతులకు నీళ్లు ఇవ్వకోకున్నట్టు, కుంటలు చెరువులు నింపుకోకున్నట్టు అక్కడ వృధా అవుతున్నాయి కాబట్టి ఆ నీళ్లను ఒడిసిపట్టి ఇవాళ చెరువులు, కుంటలు సాగునీరుకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా మనం ఆలోచనలు అయితే ఇవాళ తుంగభద్ర దాదాపు 105.778 టీఎంసీల క్యాపబిలిటీ ఉన్నటువంటి తుంగభద్ర ప్రాజెక్టులో కేవలం ఇవాళ ఆ గేట్ నిర్మాణం చేయడానికి 65 టీఎంసీల నీరు బయటకు వదలాలి, మిగతా 37 టీఎంసీలు అందులో మాత్రమే ఉంటాయని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున న్యూస్ ఛానల్ ద్వారా వింటున్నాం. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, గతంలో కావేరీ జల ప్రాంతం సంబంధించి తమిళనాడు కానీ అదేవిధంగా కర్ణాటకల మధ్యన ఒక టీఎంసీకి సంబంధించిన నీరు